బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనము. గతంలో కూడా ఇదే విషయానికి సంబంధించి మనం మాట్లాడుతూ వచ్చాము. ఏదైతే కవిత తన వ్యవహార శైలిని మార్చుకోకపోవడము, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలపైన ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇక చేసేది లేక చివరికి తండ్రి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కేసీఆర్ ఇప్పటికే ఎన్నో ఉద్యమాలు నడిపారు, పార్టీని కూడా ఎలాంటి సమస్యల నుంచి అయినా బయటికి తీసుకొచ్చారు, కానీ సొంత కూతుర్ని కంట్రోల్ చేసుకోలేకపోయారన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో నిన్న కాళేశ్వరానికి సంబంధించిన ఇష్యూ నడుస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారము కల్వకుంట్ల కవితని పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. నిన్న ఏదైతే మనం చూసామో, ఏదైతే కాళేశ్వరానికి సంబంధించిన ఇష్యూ పైన అసెంబ్లీలో చర్చించిన తర్వాత సిబిఐకి కేసును అప్పగించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కవిత విదేశాల నుంచి వచ్చి ఫస్ట్ పెట్టిన ప్రెస్ మీట్లోనే చాలా సంచలనమైన విషయాల గురించి మాట్లాడింది. అందులో కీలకమైన అంశము తన తండ్రి పైన ఆరోపణలు, అంతేకాకుండా సిబిఐ విచారణ దాకా వెళ్తే తాను ఆ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనే విషయంగా మాట్లాడిన నేపథ్యం మనం చూసాం. అంతేకాకుండా మొదటి నుంచి కూడా కేటీఆర్ని డైరెక్ట్గాను, గతంలో సంతోష్ రావుని కానివ్వండి, హరీష్ రావుని కానీ మాట్లాడుతున్న పరిస్థితుల నుంచి ఇప్పుడు వాళ్ళ ముగ్గురు మీద డైరెక్ట్గా అటాక్ చేస్తున్న నేపథ్యంలో, ఆ అటాక్ అన్న డోసు పెంచుతున్న నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో కల్వకుంట్ల కవితని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. అంతేకాకుండా నిన్న కూడా మనం చూసాము, ఏదైతే కాళేశ్వరానికి సంబంధించిన ఇష్యూ కానివ్వండి, సిబిఐకు కేసును అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ తర్వాత నిన్న ఏదైతే ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం కూడా కేసీఆర్ తన అభిప్రాయాన్ని చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నిన్న కూడా మనం చూసాము, అర్ధరాత్రి వరకు కూడా ఈ చర్చలు కొనసాగాయి. ఇక చర్చలు కొనసాగే నేపథ్యంలో కవిత వ్యవహరిస్తున్న తీరు, తను చేస్తున్న కమెంట్స్ అవి బీఆర్ఎస్ పార్టీకి ఎలా నష్టాన్ని చేస్తున్నాయి, అంతేకాకుండా తనని మనము కంట్రోల్ చేయని నేపథ్యంలో ఇలాంటి అసంతృప్త నేతలందరూ బయటకు వస్తే ఏంటి పరిస్థితి అనే విషయం పైన కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా మనం చూస్తున్నాము, ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించి ఓవైపు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే తను స్వంతంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా స్వతహాగా ఒక ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేసింది. దానికి అనుగుణంగానే తను చర్యలు చేపట్టిన నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీని తీసుకోకుండా, అటువైపు ముందుకు వెళ్లకుండా తన సొంతంగా ఈ నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ జాగృతి పేరుతో తన కార్యక్రమాలను కూడా నిర్వహించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా నిన్న ఏదైతే కమెంట్స్ చేసిందో ఆ కమెంట్స్లో చాలా క్లియర్గా హరీష్ రావుని, సంతోష్ రావుని కార్నర్ చేసేలాగా తను ఒక డిస్కషన్ చేసింది. తను నిన్న ప్రెస్ మీట్లో కూడా చాలా క్లియర్గా మాట్లాడింది. తిండికి డబ్బుకి ఏ రోజు కేసీఆర్ ఆశపడరని, అలాంటి ఆశపడుతున్న వ్యక్తులే ఇలాంటి కార్యక్రమాలకి పాల్పడుతున్నారని చెబుతూనే హరీష్ రావు, సంతోష్ రావులే ఈ మొత్తం స్కామ్ వెనకాల ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే ఇరిగేషన్ శాఖలో పనిచేసిన వాళ్ళ ఇళ్లలోనే కోట్లాది రూపాయలు దొరికినప్పుడు దాన్ని నడిపించిన మంత్రిగా, దాన్ని నిర్వహించిన వ్యక్తులుగా వీళ్ళెంత సంపాదించారో మీరు గుర్తుంచుకోవచ్చు అనే విధంగా మాట్లాడడం. ఓవైపు కాళేశ్వరంలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, అవినీతికి అసలు తావు లేదని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుంటే, అదే సందర్భంలో అవినీతి జరిగింది కానీ అది తన తండ్రికి సంబంధం లేదు అనే విధంగా మాట్లాడడం ఏదైతే ఉందో అది 100% కవితకు ప్లస్ పాయింట్ గాను, బీఆర్ఎస్ పార్టీకి మైనస్ పాయింట్ గాను మారిన నేపథ్యంలో వీటిని కట్టడి చేయాలన్నా, ఆమె మాట్లాడే మాటలకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదని తెలపాలన్నా, ప్రజలకు ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్, కార్యకర్తలకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలంటే ఉన్న ఒకటే ఒక ఆప్షను కవితని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయడము. అదే నిర్ణయం తీసుకోవడానికి ముందుకు వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దానికి సంబంధించిన కౌంట్డౌన్ ప్రారంభమైనట్టుగా మనం చెప్పాలి. మరి కాసేపట్లోనే మీడియా ముందుకి బీఆర్ఎస్ నేతలు రాబోతున్న నేపథ్యంలో, అంతేకాకుండా అధికారికంగా నోటు విడుదలకు కూడా రంగం సిద్ధం చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఆ ప్రకటన ఏ క్షణమైనా సరే కవిత పైన కీలకమైన ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను బహిష్కరించే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. బహిష్కరించడానికి రంగం సిద్ధమైనట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న లైవ్లో అందిస్తారు. ఒకసారి ప్రసన్న దగ్గరికి వెళ్దాం. ప్రసన్న, ఏంటి అంటే ఫైనల్గా వీళ్ళు ఇప్పుడు కవితను బహిష్కరించడం తప్ప వేరే ఆప్షన్ లేదని ఆలోచించారా? అంటే ఇది వార్నింగ్గా చూడాలా, లేకపోతే ఇదే ఫైనల్ డెసిషన్గా మనం చూసుకోవాలంటారా?
చిదంబరం ఏదైతే కల్వకుంట్ల కవిత విషయం లోపల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానివ్వండి, తర్వాత బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, హరీష్ రావు కానీ ఏదైతే వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇంతకాలం వేచి చూసే ధోరణి అవలంబించారు. కానీ కవిత ఏదైతే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షుల పదవి నుంచి తొలగించి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కి ఇచ్చిన తర్వాత తను బయటికి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది. తను స్వతహాగా తెలంగాణ జాగృతి కార్మిక సంఘాన్ని కూడా బొగ్గుగని సంఘం ప్లేస్ లోపల వేయడం అనేది అప్పుడే కవితను బహిష్కరించినటువంటి బీజము బీఆర్ఎస్లో పడ్డట్టు తెలుస్తూ ఉంది. అయితే ఏదైతే కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ లోపల కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పేసి వ్యాఖ్యానించడము, అదేవిధంగా కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసుకోవడం వల్ల కవిత తన యొక్క ఆలోచనని ముందుగానే బీఆర్ఎస్ నేతలకు తెలిసే విధంగా తను ప్రయత్నాలు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే కవిత వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పేసి కేసీఆర్కి చెప్పడం జరిగింది. అయితే కేటీఆర్ మాత్రము కవిత విషయం లోపల ఇన్ని రోజులు వేచి చూసినా తను కూడా ఇప్పుడు హరీష్ రావు విషయం, తర్వాత సంతోష్ విషయం లోపల కవిత అయినా చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యం లోపల కేటీఆర్ కూడా కవిత బహిష్కరణకు మొగ్గు చూపడం తెలుస్తుంది. అయితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోపల కేసీఆర్ తోటి సమావేశమైన బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ కూడా కరాఖండిగా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అయితే కవితను బహిష్కరిస్తేనే పార్టీ బతుకుతుంది, కవితను ఇందులో ఉంచితే కనుక ఇంకా ప్రజలకు ఇంకా తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఎందుకంటే కవిత ఇలా వ్యాఖ్యలు చేయడం వల్ల ఏదో పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా బయటకు వచ్చి పార్టీ అధినాయకత్వం మీద వ్యాఖ్యలు చేసే అవకాశం కల్పించినట్టు అవుతుందని చెప్పి కేసీఆర్ కూడా నచ్చజెప్పినట్టు తెలుస్తుంది. అయితే కేసీఆర్ మాత్రము ఆలోచన తన కూతురి పైన తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పార్టీ నాయకత్వం మాత్రం ఖచ్చితంగా కవితను బహిష్కరించాలని కరాఖండిగా కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తూ ఉంది. చిదంబరం ప్రసన్న రైట్ ప్రసన్న మనం ఇదైతే అంటే ఇంతకు ముందు కూడా గతంలో మనం చూసాం దామోదర్ రావుతో ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మొదటిసారి ఎప్పుడైతే పార్టీలో దెయ్యాలు ఉన్నాయని మాట్లాడిన నేపథ్యం మనం చూసినప్పుడు దామోదర్ రావును ఒకసారి ఆల్రెడీ కవితతో మాట్లాడాలని పంపించారు కేసీఆర్. అప్పుడు ఆ చర్చలు సఫలీకృతం కాలేదు, అప్పటి నుంచే ఇది కంటిన్యూ అవుతున్నదని కూడా ఒక వెర్షన్ వినిపిస్తుంది. మీరు దాన్ని ఎలా చూస్తారు? నిజంగానే కవిత ఈ ఫైనల్ స్టెప్ కోసమే ఇప్పటిదాకా చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా లీడ్ చేస్తున్నాయని ఒక మాట కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మీ అబ్జర్వేషన్ ఏంటి? చిదంబరం ఏదైతే కవిత మాట్లాడుతూ గతంలో కూడా నేను ఎంపీగా ఓడిపోవడం కారణం పార్టీలో ఉన్న నాయకత్వం అని చెప్పి తను బహిరంగంగా చెప్పింది. అయితే అప్పుడు చేసినట్టు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే తను సింపతి గెయిన్ చేసుకోవడానికి ఆ పార్టీ నుంచి తనంతట తానుగా వెళ్ళిపోతే ఆ ప్రజల లోపల తనకు సింపతి ఉండదు, పార్టీ బహిష్కరిస్తే సింపతి గెయిన్ అవుతుంది అనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కవిత కొత్త పార్టీ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి మారినటువంటి భారత రాష్ట్ర సమితి ప్లేస్ లోపల తను టీఆర్ఎస్ని తీసుకోవాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తూ ఒకవేళ ఆ పేరు కాకపోతే కనుక తెలంగాణ జాగృతి పేరు మీదనే కానీ పార్టీ ఆలోచన చేస్తుంది. అయితే గుర్తు కూడా ఆటో గుర్తు కావాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం లోపల కొత్త పార్టీ పురుడు పోసుకుంటున్నట్టు అయితే తెలుస్తూ ఉంది. అయితే కవిత మాత్రము బీసీలకు 42% రిజర్వేషన్లు, బీసీల యొక్క రాజ్యాధికారం కోసము పోరాడుతుందని చెప్పేసి ధర్నాలు చేయడం జరిగింది. బీసీలకు సంబంధించి హెచ్ఎంఎస్లో కూడా సింగరేణి కార్మిక హెచ్ఎంఎస్ సంఘంకి జాతీయ గౌరవాధ్యక్షురాలు కూడా కవితను రీసెంట్గా ఆదివారం నాడు ఎన్నుకోవడం జరిగింది. అయితే దాని కాంగ్రెస్ పార్టీ నాయకులు లీడ్ చేసేటువంటి హెచ్ఎంఎస్ సంఘం లోపల కవితను గౌరవాధ్యక్షులు చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీకి మాత్రము అది అస్సలు కూడా వారికి ఇష్టం లేదని తెలుస్తూ ఉంది. అయితే కవిత తనంతా తనకు వెళ్ళిపోవాలని చూసినప్పటికీ కవిత వెళ్ళకపోవడం వల్లనే కవిత బహిష్కరణ అనేది చేపట్టాలి, కవిత బహిష్కరణ చేయాలని చెప్పేసి ఇది పార్టీలో ఎవరైతే వ్యతిరేక స్వరం వినిపిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరికలాగా ఉంటారని కూడా బీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. చిదంబరం అయితే నిన్న ఏదైతే హరీష్ రావుకు సంబంధించి తను ఆరోపణలు చేసిన తర్వాత హరీష్ రావుని సపోర్ట్ చేస్తూ బీఆర్ఎస్ సోషల్ మీడియా కానివ్వండి, బీఆర్ఎస్ నాయకులు కానీ మాట్లాడడం మనం చూసాం. సో దాన్ని బట్టి ఇది మొత్తం నిన్నటి నుంచి ఎక్కువ దాని ఇంటెన్సిటీ పెరిగిందని మనం అనుకోవాలంటారా? ఎస్, ఎందుకంటే హరీష్ రావు పార్టీకి చాలా కష్టపడ్డాడు. పార్టీ లోపల అనేక మంది ఇప్పటికి కూడా ఎమ్మెల్యేలు హరీష్ రావు వెనుక ఉండేటువంటి సందర్భం ఉంది. అయితే ఈ సందర్భం లోపల హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు లోపల కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలో దిగిటిగా ఎదుర్కోవడమే కాకుండా కేసీఆర్ కానివ్వండి బీఆర్ఎస్ పార్టీని కానీ డిఫెండ్ చేస్తూ వస్తూ ఉన్నాడు. అటువంటి సమయం లోపల కవిత వ్యాఖ్యలు చేయడంపై కవిత పైన చర్యలు తీసుకోవాలనేటువంటి ఏదైతే బీఆర్ఎస్ నాయకులు మొదటి నుంచి కూడా కవిత ఎప్పుడైతే
బయటకు వచ్చి ఆ లైన్ దాటి ఏదైతే బీఆర్ఎస్ లైన్ దాటి బయటకు వచ్చేసి కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నారు అన్నారో అప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. దాని తర్వాత కవిత ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ విద్యార్థి సంఘము అయితే ఆర్టీసీ భవన్ ముట్టడి చేసినప్పుడు సేమ్ టైం లోపల తెలంగాణ జాగృతి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కవిత చేయడం, ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కంట్లో నలకల తెరైనటువంటి కవితను ఎట్టి పరిస్థితుల లోపల బహిష్కరణ చేయాలనేసి వారందరూ కూడా నాయకులు అయితే పొలిట్ బ్యూరో సభ్యులు కానివ్వండి, తర్వాత ఎవరైతే పార్టీ ఉన్నటువంటి అతి ముఖ్య నాయకులు అందరూ కూడా కవితను ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సిందే, పార్టీ నుంచి బహిష్కరించాల్సిందే అని చెప్పేసి కేసీఆర్కు మొదటి నుంచి చెప్తూ వస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మాత్రం కేసీఆర్ ఫామ్ హౌస్ లోపల మాత్రం ఖచ్చితంగా ఈ తీర్మానం అయిపోయినట్టు తెలుస్తూ ఉంది. కవితను బహిష్కరణే తర్వాతి భాగం. అయితే కవితకైతే వారు బహిష్కరించేసి పూర్తి స్థాయి లోపల ఏవైతే కవిత వెంబడి ఉన్నారో వారందరినీ కూడా బహిష్కరించేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. అయితే కవిత మాత్రము తను బహిష్కరిస్తే పార్టీ లోపల ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో అందరినీ కూడా తీసుకొని బయటికి రావాలనే ఆలోచన కవిత ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే కవితకు సంబంధించి మనం చూస్తే కొత్త పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఆల్రెడీ ప్రారంభమైపోయినాయి. కొత్త పార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అంటే ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. అందులో భాగంగానే ఇవాళ ఇప్పుడు బహిష్కరణ అనే పదంతో ఆమెను బయటికి పంపించే ప్రయత్నం జరుగుతోంది అన్నది కూడా ఒక మాట వినిపిస్తుంది. అంటే సో బహిష్కరించిన తర్వాత పార్టీ అంటారా, లేకపోతే పార్టీ ఎలాగో ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉంది కాబట్టి బహిష్కరించారా, ఎలా చూడాలంటారు దాన్ని? అయితే కవిత సన్నిహితులు అత్యంత సన్నిహితులు ఎవరైతే ఉన్నారో తన కోర్ టీం ఎవరైతే ఉన్నారో వారు పార్టీ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. అన్ని జిల్లాల లోపల అయితే తెలంగాణ జాగృతి కమిటీలు జిల్లా అధ్యక్షులు కానివ్వండి, తర్వాత ఇతర అన్ని రకాలుగా విద్యార్థి విభాగం వేయడం జరిగింది, యువజన విభాగం వేయడం జరిగింది, కార్మిక విభాగం వేయడం, అంటే ఒక పార్టీకి ఉండాల్సినటువంటి విభాగాలన్నీ కూడా ఒక స్వచ్ఛంద సంస్థకు వేయడంతో వారు చెప్పకనే చెప్పినట్టు అయిపోయింది. మేము పార్టీకి ప్రిపేర్ అవుతున్నాం, పార్టీ ఏర్పాటు ప్రిపేర్ అవుతున్నాం అని చెప్పేసి సందేశం ప్రజలందరూ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే తన కోర్ టీము పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టారో, పార్టీ రిజిస్ట్రేషన్ కోసం పేరుకి అప్లై చేశారో, బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా కవిత ఎన్నిటికున్నా కానీ కవిత బీఆర్ఎస్ పార్టీకి థ్రెట్ అవుతుంది. కవితను ఇక్కడ ఉంచుకుంటే కనుక శరీర భాగం లోపల ఒక షుగర్ వ్యాధి వస్తే కాలు నరికేసుకోవడం ఎంత ఉత్తమమో, లేకపోతే పూరా ప్రాణం ఏ విధంగా పోతే అదేవిధంగా కవిత పరిస్థితి ఉందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా కేసీఆర్కి నచ్చజెప్పి చివరికి వారు విజయం సాధించినట్టే తెలుస్తూ ఉంది. కవిత బహిష్కరణ తర్వాయి భాగమే ఉంటుందని తెలుస్తూ ఉంది. రైట్ ప్రసన్న, మీరు ప్రసన్న ఇక్కడ మరొక పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఎలా ఉందంటారు, అంటే ఇప్పుడు నిజంగానే ఈమెను బహిష్కరించిన తర్వాత అక్కడున్న కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే ఎవరైనా అంటే ఏదంటే ఒక నిరసన గలం వినిపించాలనుకునే వాళ్ళు కానివ్వండి, లేకపోతే కేసీఆర్ మీద అభిమానంతో మాట్లాడే ప్రయత్నం చేసిన వాళ్ళకి కానివ్వండి, ఇది ఒక వార్నింగ్గా చూడాలా, లేకపోతే ఇప్పుడు కవిత బహిష్కరణ అయిపోయింది, అలా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా బహిష్కరించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా ఇది, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టు లోపల సిబిఐ విచారణ వేయడము, కేసీఆర్ హరీశ్రావు పేర్లు దాంట్లో పెట్టడం వల్ల డిఫెన్స్లో పడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇంకా ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వారు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. కవిత అందరికన్నా ఇప్పుడు కేసీఆర్ కూతుర్నే క్రమశిక్షణ తప్పితే పార్టీ నుంచి బహిష్కరించాము, ఇంకా మిగతా నాయకులు ఎవరైనా కానీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసినా, పార్టీ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడినా, లేకపోతే ఎక్కడైనా కానీ పార్టీ సంబంధించి పార్టీలను దాటితే కనుక ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పడానికి ఈ కవిత యొక్క ఇష్యూని మాత్రం ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళే అవకాశం ఉంది. అయితే కవిత కూడా దాని ధీటుగా కవిత కూడా కేసీఆర్ బిడ్డ తన మొదటి నుంచి కూడా తను అంటా ఉంది, నా కేసీఆర్కి ఎంత పట్టుదల ఉందో నాకు అంతకన్నా ఎక్కువ పట్టుదల ఉంది, ఖచ్చితంగా నేను సిబిఐ దాకా కేసీఆర్ పేరు పోయినాక పార్టీ ఉంటే ఏంది పోతే ఏంది అనడంతో తను పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నట్టు కూడా అందరూ కూడా భావించడం జరిగింది. అయితే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఏదైతే మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఏకగ్రీవంగా కవితను బహిష్కరించాలని చెప్పేసి కేసీఆర్కి చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం వరకు కేసీఆర్ కానీ తర్వాత పార్టీ నుంచి కూడా ఒక అధికారిక లెటర్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ప్రసన్న, మీరు లైన్లో ఉండండి, మనతో పాటు మాట్లాడేందుకు సాల్మన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి సాల్మన్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సాల్మన్, ఇప్పుడు కవితను బహిష్కరించడం పట్ల సామాన్య ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న ఆరోపణనే మహిళలకు అక్కడ సముచిత స్థానం దక్కదు అని, అలాంటి సొంత కూతుర్నే సస్పెండ్ చేశారు అన్న విషయం ఒకవేళ ప్రజల్లోకి వెళ్తే ఎలాంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది? థ్యాంక్ యూ. కవిత ఇష్యూ అయితే పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందో అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు అయితే తారస్థాయికి అయితే చేరాయి. ఆ కవిత మాట్లాడుతూ ఆ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారని
ఆ కేసీఆర్ ఒక్కడే దేవుడు, దేవుని చుట్టూ దయ్యాలు ఉన్నారు అయితే సంచలన ఆరోపణ చేశారు. అదే విధంగా నిన్న కూడా ఏకదాటిగా ఖచ్చితంగా ఈ యొక్క కాళేశ్వరం దాని మీద అవినీతి జరిగింది, దానికి సంబంధించి హరీష్ రావు ముఖ్య పాత్ర, అదే విధంగా సంతోష్ రావు ముఖ్య పాత్ర పోషించారు. అందుకే ఈ యొక్క సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ కేసీఆర్ అయితే ఆ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అయితే ఆరోపణలు చేశారంటే, గతంలో చూసుకున్నట్లయితే కవిత పేరు చెప్పకుండానే కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారని చెప్పారు. ఖచ్చితంగా ఇక్కడ మనం చూసినట్లయితే వీరు పేర్లు అయితే ఎప్పుడు ప్రస్తావించారో ఆ ఫామ్ హౌస్ లో ఆ కేసీఆర్ తో పాటు లేకుంటే కొంతమంది సీనియర్ నేతలు కేసీఆర్ తో సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి కవిత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం వాటిల్లే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని చెప్తుంది. అదే విధంగా అంటే బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు ప్రాధాన్యత లేదు, ఎందుకంటే చాలా మందికి ఆ మంత్రి పదవి అంటే మొదటిసారి మంత్రి పదవి కూడా ఇయ్యలేదని అయితే ఆరోపణలు అయితే చేస్తారు. ఖచ్చితంగా మహిళలకు బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం లేదు అని అనేక మార్లు కొట్లాడింది. అదే విధంగా ఇటీవల కాలంలో అంటే కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుపోవడంతో కవిత కూడా బీసీలకు అయితే 42% రిజర్వేషన్లు కల్పించాలనేది దీని మీద కూడా ఫైట్ చేస్తుంది. అంటే ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ అదే విధంగా పార్టీని ఇరకాటంలో పెట్టే మాటలు మాట్లాడడంతో కొంత పార్టీలో అంతర్గత విభేదాలు అయితే తారస్థాయికి చేరాయి. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇలా కవిత ఇలానే మాట్లాడుకుంటూ పోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అయితే చాలా నష్టం వాటిల్లే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. నిన్న ఇరవెల్లి ఫామ్ హౌస్ లో మాత్రం ఖచ్చితంగా కవిత మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద చర్చ జరిగింది. ఖచ్చితంగా కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తే ఖచ్చితంగా ఎలాంటి అంటే సీనియర్ నాయకులు కూడా మాట్లాడే అవకాశం అయితే లేకుండా పోతుంది. ఖచ్చితంగా కేసీఆర్ కూతురు అదే విధంగా కవిత ఇలాంటి మాటలు మాట్లాడడం ఆ పార్టీలో కొంత విభేదాలు అయితే స్థాయికి అయితే చేరాయి. ఖచ్చితంగా కవిత మీద వేటు వేస్తే కనుక ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మనల్ని కూడా సస్పెండ్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని అయితే ఎవరు కూడా మాట్లాడకుండా ఉండే అవకాశం అయితే ఈ కవితను సస్పెండ్ చేసే ఖచ్చితంగా సస్పెండ్ చేస్తేనే పార్టీ కూడా మళ్ళీ స్థానిక సంస్థల్లో అది సర్పంచ్లను లేకుంటే ఎంపీటీసీలను ఎక్కువ పెద్ద మొత్తంలో గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ఖచ్చితంగా కనుక బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుందనేది అయితే సీనియర్ నాయకులు అయితే కేసీఆర్ తో చర్చించినట్టు సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ సల్మాన్. ప్రసన్న, ఇక్కడ అంటే కీలకమైన అంశాలు రెండు ఉన్నాయి. ఇప్పుడు ఒకటి, ఈమెను సస్పెండ్ చేయడం ద్వారా సరే ఎవరైతే అగెన్స్ట్గా మాట్లాడుతున్నారో వాళ్ళకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు, కానీ ఇది ప్రజల్లో ఎలాంటి సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది, ఎలాంటి మెసేజ్ ఇచ్చే అవకాశం ఉంది, ప్రజలు దీన్ని ఎలా తీసుకున్నారు? ఎందుకంటే ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి చేస్తున్న ఆరోపణే బీఆర్ఎస్ పార్టీలో మహిళలకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు, ప్రాతినిధ్యం ఉండదు. అలాంటి సొంత కూతుర్నే బహిష్కరించారనేటప్పటికీ అది ఎలాంటి మెసేజ్ ఇచ్చే అవకాశం ఉందంటారు? సిదంబర్, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ లోపల మొదటి నుంచి కూడా మహిళలకు పెద్దగా ప్రాధాన్యత లేదని చెప్పవచ్చు. అయితే కేసీఆర్ మాత్రం కవితను దృష్టిలో పెట్టుకుని ఇతర మహిళా నాయకులకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి నాయకులందరూ కూడా విమర్శలు చేయడం జరిగింది. అయితే విజయశాంతి కానివ్వండి, ఇతర మహిళా నాయకులు ఎవరైనా కానీ కవిత తర్వాతనే ఉండాలి తప్ప కవిత కన్నా ముందు ఇతర నాయకులు ఉంటే కనుక కవితకు పేరు రాదనే ఆలోచనతో అప్పుడు కవితను ముందు తీసుకొచ్చిన ప్రయత్నం లోపల మహిళా నాయకులను వెనక్కి నెట్టారనేటువంటి విమర్శ బీఆర్ఎస్లో ఉంది. అయితే ఇప్పుడు కవితనే బయటికి వెళ్ళేసరికి మరి మహిళా నాయకులకు మరి ఎవరికి ముందు తీసుకొస్తారు, మరి మహిళా నాయకులకి ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారని కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే కవిత విషయంలో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా చర్చించుకున్నటువంటి విషయం అయితే ఉంది. అయితే ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం అంటే బహిష్కరణ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అది ఈరోజు జరుగుతుందా లేకపోతే సాయంత్రం వరకు జరుగుతుందా అనే విషయం మాత్రం ఖచ్చితంగా తెలుస్తానని కూడా నాయకులు చెప్తా ఉన్నారు. అయితే మహిళల విషయంలో మాత్రం బీఆర్ఎస్లో మొదటి నుంచి కూడా ఏదైతే మీరు అన్నట్టు ఇతర నాయకురాలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఖచ్చితంగా కవిత చేయబట్టి అందరికీ కూడా వారికి వెనక్కి నెట్టివ్వడం జరిగింది. అయితే ఇప్పుడు కవిత బహిష్కరణ తర్వాత మరి మహిళలు ఏ విధంగా స్పందిస్తారు అనేది బీఆర్ఎస్ మహిళా నాయకులు మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి లేకపోతే ఇతర నాయకురాలు కానివ్వండి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది చిదంబరం. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు తీసుకున్న ఈ చర్య వల్ల ఒకవేళ తను బయటకు వచ్చాడే మొదటి నుంచి కూడా మనకు వినిపిస్తోంది, ఏది మన తెలంగాణ జాగృతి తరఫున కొద్దిమందితో నామినేషన్లు వేయించాలి లేదా స్థానిక సంస్థల్లో ఆమె వాళ్ళ తరఫు నుంచి ప్రచారం చేయాలన్న ప్రయత్నంలో ఉన్నారు అని. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? బీఆర్ఎస్కి ఏమైనా దీనివల్ల నష్టం జరిగే అవకాశం ఉందంటారా?
ఖచ్చితంగా జరగవచ్చు. ఎందుకంటే పార్టీ పురుడు పోసుకోవాలంటే, పార్టీ నిలదొక్కోవాలంటే గ్రామ స్థాయి నుంచి పార్టీ క్యాడర్ ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు, అదేవిధంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, అదే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు వచ్చాయి. కాబట్టి ఇది సరైన సమయంగా కవిత భావించి ఉండవచ్చు. ఎందుకంటే పార్టీ తరపున ఇవందరూ కూడా నిల్చోబెడితే పార్టీ క్యాడర్ బిల్డప్ అవుతుంది, ఆ గ్రామ స్థాయి లోపల తన పార్టీ నిల్చుంటుంది అనే ఒక ఆలోచన కూడా కవిత మధ్యలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే గ్రామ స్థాయిలో లేకపోతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మరి ఏ విధంగా ప్రజలు స్పందిస్తారో మాత్రము మనం చెప్పలేము. ఎందుకంటే కేసీఆర్కు ఉన్నటువంటి ఫిగర్కి బీఆర్ఎస్ పార్టీని వీడి బయటికి రావడము కవితకు మరి రాజకీయంగా లబ్ధి చేకూరుస్తారు. కానీ బీఆర్ఎస్కి మాత్రం ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ గెలుపుకి ఓటమికి అవసరమైన ఓట్లను ఖచ్చితంగా కవిత చెల్లిస్తే కనుక బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది. గ్రామ స్థాయి లోపల కనుక ఈసారి కనుక బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు, అదేవిధంగా కౌన్సిలర్, కార్పొరేటర్ స్థానాల లోపల మెజార్టీ స్థానం గెలుచుకోలేకపోతే కనుక వచ్చే ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్కి చావు దెబ్బ తప్పదని చెప్పేసి కూడా ఏదైతే నిపుణులు చెప్తా ఉన్నారు. అయితే కవిత బయటికి వస్తే మాత్రం ఖచ్చితంగా కవిత ద్వారా కవిత పార్టీ కనుక ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి ఓట్లు చీలే అవకాశం ఉంది. దాని ద్వారా ఇతర పార్టీలకి, బీజేపీ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, లాభం జరిగే అవకాశం ఎక్కువ ఉన్నట్టు కూడా చెప్పవచ్చు. చూద్దాం. అంటే ఇప్పుడు తను పార్టీలో ఉండి మాట్లాడినప్పుడు వచ్చే ఇంపాక్ట్కి ఇప్పుడు పార్టీలోంచి బహిష్కరించిన తర్వాత తనకి ఇంకాస్త అక్కడ స్వేచ్ఛ లభిస్తుంది ఏదైనా మాట్లాడడానికి, ఆ పార్టీ లైన్ అన్నదో లేకపోతే ఇంకో పాయింటో లేకుండా. సో ఇలాంటి సిచ్యువేషన్లో అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న సమయంలో ఇలాంటి డెసిషన్ తీసుకోవడం ద్వారా ఏమైనా సెల్ఫ్ గోల్ వేసుకుంది బీఆర్ఎస్ అనుకోవచ్చా? ఎస్, ఎందుకంటే ఒకవేళ కవిత పార్టీలో ఉంచి మాట్లాడితే తక్కువ డ్యామేజ్, కానీ బయటికి వస్తే కనుక ఖచ్చితంగా తన టార్గెట్, మొదటి టార్గెట్ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అయితే హరీష్ రావు కానివ్వండి, సంతోష్ రావు కానివ్వండి, కేటీఆర్ కూడా కవితకు పక్క నుండి వెన్నుపోటు పొడిచారని చెప్పేసి కవిత బహిరంగంగానే చెప్పడం జరుగుతుంది. పార్టీ తన ఇంటి వద్ద పార్టీ నాయకులు, తన తెలంగాణ జాగృతికి సంబంధించిన నాయకులందరినీ పిలిచి కూడా వరుసగా సమావేశాలు పెట్టడం జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రతి జిల్లాకు సంబంధించిన నాయకులందరినీ తన ఇంటి వద్దకు పిలుచుకొని ఇంటి వద్ద అన్ని సమావేశాలు నిర్వహించి తన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే కవిత ఇట్లా హాట్ కామెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే తనను తాను బయటికి వెళ్ళిపోతే అంత ఇంపాక్ట్ ఉండదు, పార్టీ బహిష్కరిస్తే తను ఇంకో విషయం ఏంటంటే బహిష్కరించిన తర్వాత అన్ని జిల్లా కేంద్రాలలో కూడా తను బస్సు యాత్ర కానీ లేకపోతే పాదయాత్ర కానీ చేసే ఆలోచనలో కూడా కవిత ఉన్నట్టు తెలుస్తూ ఉంది. చిదంబరం, అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పండి మీరు, ఎందుకంటే కవితకు సంబంధించి ఇప్పుడు తను వ్యవహరిస్తున్న తీరు కానివ్వండి ఇవన్నీ ఒక పాయింట్ అయితే, ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి ఆల్రెడీ లైన్ క్లియర్ చేసుకుంది. గతంలో తిన్మార్ మల్లన్న చేసిన ఆరోపణ ఏంటంటే ఒక వ్యక్తి రావాలి, ఆమె మినిస్టర్గా కూడా ఇక్కడ అధికారం చేపట్టాలి, దానికి తగ్గట్టుకు సంబంధించిన అన్ని డిస్కషన్స్ కంప్లీట్ అయిపోయాయని చెప్పారంటే. సో కవిత కాంగ్రెస్ వైపు చూస్తోంది అని గతంలో తిన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు నిన్న కాళేశ్వరానికి సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు కేసీఆర్ నియమనకుండా హరీష్ రావును అలాగే సంతోష్ రావు పేరుతో నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని చెప్పి తను యాక్సెప్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎలా చూడాలంటారు దాన్ని? ఎస్, ఎందుకంటే కవిత హరీష్ రావు, సంతోష్ రావు అని టార్గెట్ చేయడం జరిగింది. ఎందుకంటే అవినీతి వారి ద్వారా జరిగింది. మెగా కృష్ణారెడ్డి వీరు ముగ్గురు చేయబట్టే కేసీఆర్కి సిబిఐ విచారణకు పేరు పెట్టడం జరిగిందని కూడా తను బహిరంగంగా చెప్పడం జరిగింది. అయితే తన టార్గెట్ మాత్రం ఖచ్చితంగా హరీష్ రావు, సంతోష్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కేసీఆర్ తన తండ్రిగా తను ఏ రోజు కూడా కవితను ఏమనకపోయినప్పటికీ ఈ కింద ఉన్నటువంటి ఏదైతే ముఖ్య నాయకులు ఉన్నారో హరీష్ రావు కానివ్వండి, సంతోష్ రావు కానివ్వండి, వీరే తనను వెన్నుపోటు పొడిచారని కూడా తన యొక్క కార్యకర్తల వద్ద వాపినట్టు కూడా తెలుస్తుంది. అయితే కవిత కాంగ్రెస్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏ విధంగానైతే వైఎస్ జగన్ని విమర్శించడానికి వైఎస్ షర్మిలను ఒక బాణాన్ని వాడుకున్నారు, అదేవిధంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వాళ్ళని విమర్శించడానికి కవితను వాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్లోకి రాకుండా వెనుక నుంచి కవిత నడిపించే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు కూడా మన రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. చిదంబరం, రైట్, ఫైనల్గా చెప్పండి, అంటే దీని ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అంతేకాకుండా ఇది అంటే అఫీషియల్ కన్ఫర్మేషనా లేకపోతే అఫీషియల్ ఇంకా దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ రావాల్సిన అవసరం ఉందా? అయితే ఇది కేసీఆర్ దగ్గర మాత్రము ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోపల చర్చ జరిగిన మాత్రం వాస్తవము. తనని బహిష్కరించాలని చెప్పేసి పార్టీలో ఉండే ముఖ్య నాయకులు అందరూ కూడా ఆ కేసీఆర్కి చెప్పడం కూడా 100% అది నిజమే. అయితే ఇప్పుడు బహిష్కరణ అనేది ఈరోజు సాయంత్రం వరకు జరుగుతుందా లేకపోతే రేపు జరుగుతుందా అనేది మాత్రం చూడాలి. కవితను బహిష్కరణ మాత్రం ఖచ్చితంగా ఆ బహిష్కరణ మాత్రం ఖాయమని తెలుస్తూ ఉంది. అయితే కవిత బయటకు వచ్చిన తర్వాత ఆల్రెడీ తను కొత్త పార్టీ వైపుగా అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే పార్టీ పెడితేనే తన వాయిస్కి బలం ఉంటుంది, ఇతర పార్టీలు చేరితే కనుక తను మళ్ళీ అక్కడ పోయి ఏదో నెంబర్ 4, నెంబర్ 5 లీడర్గా ప్రసన్న ఒకసారి మీరు లైన్లో ఉండండి.
లైన్లో ఉండండి. మనతో పాటు బొల్ల మల్లయ్య యాదవ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నేత మనతో పాటు లైవ్లో ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. మల్లయ్య యాదవ్ గారు నమస్తే. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. మల్లయ్య యాదవ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. మల్లయ్య యాదవ్ గారు మల్లయ్య యాదవ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. హలో మల్లయ్య యాదవ్ గారు, ఇప్పుడు ఇవాళ మనకు వస్తున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారము కవిత బహిష్కరణ అన్నదే ఇప్పుడు ఉన్న సొల్యూషను. ఎందుకంటే ఇప్పటికే పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు. పార్టీలో కీలకమైన నేతలకు సంబంధించి వాళ్ళని కార్నర్ చేసేలాగా తన స్టేట్మెంట్స్ ఉన్నాయన్నది మనకు వినిపిస్తుంది. ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? నిజంగానే కవితను సస్పెండ్ చేసే అవకాశం ఉందా? హలో ఎస్ మల్లయ్య యాదవ్ గారు. ఎస్ అంటే ఇప్పటికే పార్టీ లైన్ దాటారు కవిత అన్నది ఒకటి మాట అయితే వినిపిస్తోంది. నిన్న చేసిన స్టేట్మెంట్లు కానివ్వండి, అంతకుముందు కేటీఆర్ని కార్నర్ చేస్తూ లేదా తన్ని ఫోకస్ చేస్తూ చేసిన స్టేట్మెంట్స్. సో ఫైనల్లీ కవిత సస్పెన్షన్ అనేది తప్పని పరిస్థితి అనే ఒక మాట వినిపిస్తోంది. మీ విశ్లేషణ ఏంటి దానిపైన? పార్టీకి ఏదైతే లాభం జరుగుతుందని అనుకుంటారో ఆ లాభం పార్టీకి నష్టం జరగకుండా ఉండే విషయాలలో, జాగ్రత్త పడే విషయాలలో, తప్పనిసరైన పరిస్థితులలో ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో అధిష్టాన పరంగా ఆదినాయకుడిగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయమే అందరికీ శిరోధార్యం. అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. ఒక కుటుంబంలో సమస్యలు ఉంటే ఏ రకంగా అయితే అంతర్గతంగా కూర్చొని చర్చించుకొని ఒక అభిప్రాయం మాట్లాడుకుంటారో అదే రకంగా ప్రజాస్వామ్యయుతంగా ఒక రాజకీయ పార్టీలో కూడా మాట్లాడుకునే స్వతంత్రం ఉంటుంది. కానీ మాట్లాడుకోవటం అంటే దానికి ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటి బహిరంగంగా పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టో పబ్లిక్ లోనో పార్టీకి నష్టం జరిగే విధంగా మాట్లాడినప్పుడు తప్పకుండా చర్యలు ఎంతటి పెద్దవాళ్ళైనా వాళ్ళ మీద చర్యలు జరుగుతాయనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అంటే పార్టీ లైన్ దాటితే సొంత కూతుర్నే తను అంటే స్పేర్ చేయలేదు కాబట్టి మిగిలిన వాళ్ళందరికీ ఇది ఒక స్ట్రాంగ్ వార్నింగ్గా చూడాలంటారా? సొంతం అనేది ఏముండదండి. పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆదినాయకుడిగా వారికి కుటుంబం లాంటి సభ్యులే, కుటుంబ సభ్యులే. వీరు రక్తం పంచుకొని పుట్టుండొచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఒక అనుబంధం అనేది అయితే, అభిమానం అనేది అయితే ఉంటది కదా. పార్టీ అన్న తర్వాత అది ఒక పెద్ద కుటుంబం. అది కేవలం కొంతమందికి కన్నవాళ్ల వరకు ఒక కుటుంబం అయితే, ఇది రాజకీయ పార్టీగా ఆయన ఆదినాయకుడిగా ఈ రాష్ట్రంలో ఉన్న యావత్ ప్రజానికంతో పాటు పార్టీ కార్యకర్తలందరూ కూడా వారి కుటుంబ సభ్యులే. కాబట్టి ఇందులో కుటుంబం అని లేకపోతే కన్న కూతురు అనేది ఏముండదు. పార్టీ నియమావళి ప్రకారం పనిచేయాల్సిన వాళ్ళు ఎవరు హద్దుమీరి మాట్లాడినా, ఎవరు పార్టీకి వ్యతిరేకంగా నష్టం చేకూరే విధంగా మాట్లాడినా తప్పకుండా చర్యలు ఉంటాయి అనటానికి అనేక సందర్భాల్లో గతంలో జరిగినాయి. అదే రకంగా ఈ రోజు కూడా ఆ నిర్ణయం తీసుకోవాల్సి వస్తే డెఫినెట్ గా అధినాయకుడిగా వారు నిర్ణయం తీసుకుంటారు. అంటే మహిళలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు పార్టీలో, వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించే విషయంలో కూడా కొద్దిగా అక్కడ శశబిషలు ఉంటాయి అనే మాట వినిపించే విశ్లేషణ గతంలో విన్నాము. ఇప్పుడు మహిళా నేతగా ఒకవేళ చూసినా సరే ఎమ్మెల్సీని ఇప్పుడు సస్పెండ్ చేయడం ద్వారా మహిళలకు అక్కడ ప్రాధాన్యత ఉండదు అనే విషయం ఏమైనా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉందంటారా? సార్, ఇప్పుడు రాజకీయాలలో ఎప్పటికప్పుడు అవకాశాలు వస్తూనే ఉంటాయి. మహిళలు కూడా ఉత్సాహంగా ఇంత ముందు కంటే ఒకప్పటి కాలంలో ఉన్న మహిళలు వేరు, ఈ రోజు ఉద్యోగాలు చేస్తున్నారు, రాజకీయ రంగాల్లోకి వస్తున్నారు. ఆ రకంగా రేపు ఆ అభిరుచి ఉన్న వాళ్ళు చాలా మంది కూడా మహిళలు కూడా సమాన అవకాశాలు కావాలని కోరుకుంటున్నారు. అదే రకంగా చట్టపరంగా కూడా 33% రిజర్వేషన్ మహిళలు కావాలని కోరుకుంటున్నారు. అన్ని రంగాలలో మేము ఎట్లయితే ఉంటున్నామో రాజకీయ రంగంలో కూడా ఉండాలనుకుంటున్నారు. ఆ క్రమంలో రేపు కొత్త మంది ఆశావాహులు చాలా మంది వస్తారు. కానీ ఉన్నవాళ్ళు ఒక్కళ్ళే అనేది కాదు. అవకాశం వచ్చింది, ఆ రోజు పార్లమెంటేరియన్ గా పోటీ చేసేటందుకు పార్టీ అవకాశం ఇచ్చింది, గెలిచారు, రెండోసారి ఓడిపోయారు. మళ్ళీ మొన్న మీ ఎమ్మెల్సీకి అవకాశం పార్టీ ఇచ్చింది. రేపు వారి స్థానాన్ని భర్తీ చేయడానికి చాలా మంది ఉంటారు. అటువంటి ఇబ్బంది ఏముండదు. కానీ ఎవరు ఏమున్నా పార్టీ నియమావళి ప్రకారం పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పార్టీ అడ్డు మీరినప్పుడు తప్పకుండా అధినాయకుడిగా వారు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా శిరోధార్యంగా భావిస్తారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు అంటే కొద్ది రోజుల్లో జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడము పార్టీకి నష్టం కాదంటారు. ఎందుకంటే తను బయటకు వచ్చి ఇప్పటికే పార్టీలో ఉన్నప్పుడే ఒక ధిక్కార స్వరమన వినిపించారు. ఇప్పుడు బయటికి పూర్తిగా ఆమెకి స్వేచ్ఛ ఇచ్చినట్టు కాదంటారు, ఇంకా ఎక్కువగా మాట్లాడే అవకాశం లేదంటారా కవిత? 2001లో పార్టీ ఆవిర్భావం
జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది నాయకులు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు, పార్టీని వదిలేసిపోయిన వాళ్ళు, వాళ్ళ స్వలాభం కోసం పార్టీని వాడుకొని వదిలిపెట్టిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. గెలిచిన శాసనసభ్యులు 18 మంది గెలిచినప్పుడు కూడా చాలా మంది శాసనసభ్యులు పార్టీని వదిలిపెట్టిపోయారు. కానీ ఈ పార్టీకి ఏం కాలే. ఎందుకు అనంటే వ్యవస్థ లాంటి ఈ పార్టీలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు కూడా ఈ పార్టీ మనుగడను కోరుకుంటున్నారు. కాబట్టి స్వార్థం కోసం వచ్చిన వాళ్ళు స్వలాభం కోసం మాట్లాడి వాళ్ళ అవసరాల కోసం బయటికి పోయినంత మాత్రాన వ్యక్తులుగా వాళ్ళు బయటికి పోయి వ్యక్తులుగా మిగులుతారు తప్ప వ్యవస్థగా ఈ పార్టీకి వచ్చే నష్టమేం లేదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే ఒక కీలకమైన విభాగము ఏదైతే తెలంగాణ జాగృతి అనే దాన్ని తను రన్ చేస్తున్నారు. ఇప్పుడు తను బయటికి వెళ్ళిపోతే ఆ కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే తనతో కలిసి నడిచిన చాలామంది బయటికి వెళ్ళే అవకాశం ఉందని ఒక మాట వినిపిస్తుంది. అది పార్టీకి నష్టం చేయదంటారా? ఒక వ్యక్తిగా పెద్ద జరిగే నష్టం ఏమి ఉండదండి. ఇప్పుడు ఆ రోజు కూడా జాగృతి పెట్టినప్పుడు బతుకమ్మ ఆటల ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా మొత్తం విదేశాలలో కూడా ప్రయాణాలు సాగించినప్పుడు కూడా వారిని కేసీఆర్ గారి కూతురుగానే రిసీవ్ చేసుకున్నారు తప్ప స్వశక్తితోనేం కాదు. కేసీఆర్ గారికి ఆ రోజు ఉన్న చరిస్మా, కేసీఆర్ గారి తనయురాలుగా ఆదరణ పెరిగింది. దాన్ని వారు కూడా వాడుకున్నారు. డెఫినెట్ గా పార్టీకి పనిచేసారు కాదనం. కానీ సరైన సమయంలో, కష్టకాలంలో పార్టీని ఆదుకోవాల్సిన సమయంలో శృతి మించి మాట్లాడితే తప్పకుండా దానికి చర్యలు ఉంటాయి అనటానికి, వెనక్కి ఎక్కడికి పోరు అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఫైనల్ పాయింట్ చెప్పండి. కేవలము అంటే కేటీఆర్, హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు మాత్రమే దీనికి కారణమా, లేకపోతే 42% బీసీలకు రిజర్వేషన్ కానివ్వండి, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి తను చేస్తున్న పోరాటాలు పార్టీ లైన్ను దాటి లేదా పార్టీని ఇంక్లూడ్ చేసుకోకుండా తను చేసిన పోరాటాల కారణంగా తను బహిష్కరించారని అంటారా? ఎలా చూడాలంటారు దీన్ని? ఫైనల్ పాయింట్ చెప్పండి. 42% మేము వ్యతిరేకం కాదు కదా. పార్టీ పరంగా బీఆర్ఎస్ కూడా అనుకూలమే కదా. బీఆర్ఎస్ ఆ రోజు సానుకూలంగా ఉంది కాబట్టే కదా పార్టీ వ్యక్తిగా వారు కూడా మాట్లాడారు. పార్టీకి లాభం చేకూరే ఏ విషయాన్ని మాట్లాడినా పార్టీ ఎందుకు సమర్థించుకోకుండా ఉంటది. కాబట్టి పార్టీకి ఆ రోజు మామూలుగా పార్టీ వ్యక్తిగా, పార్టీకి సంబంధించిన అనుబంధ సభ్యురాలుగా వారు పార్టీని దృష్టిలో పెట్టుకున్న 42% బీసీలకు ఇవ్వాలని అన్నారు. ఆ విషయాలలో పార్టీ కూడా సహకరించింది. అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. వారు సాధించారు అనేది ఒక్కటే కాదు కదా. డెఫినెట్ గా కొన్ని విషయాలు ఏవైతే క్రమశిక్షణకు సంబంధించినయో, పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు పాల్గొన్నా, మాట్లాడినా చర్యలు ఉంటాయి అని అనడానికి గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో జరిగినాయి. అదే క్రమంలో ఈ రోజు కూడా అది ఎవరైనా ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వల్ల మల్ల యాదవ్ గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది, పార్టీ లైన్ దాటితే అది సొంత వాళ్ళైనా, పార్టీలో కీలక నేతలైనా, సీనియర్ నేతలైనా ఎవరిపైనైనా సరే బహిష్కరణ వేటు తప్పదు అనే విషయాన్ని చెప్పేందుకే, ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చేందుకే ఈ ప్రయత్నం జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే గత కొంతకాలం నుంచి కూడా కవిత చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు పార్టీకి నష్టం చేకూరుస్తుంది. అందులో ముఖ్యంగా కాళేశ్వరానికి సంబంధించి ఇష్యూ వచ్చినప్పుడు, కాళేశ్వరం అన్నది బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక జీవనాడిగా దాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. దాంట్లో ఎలాంటి అవినీతి చేయకుండా, ఎలాంటి అవినీతి జరగకుండా ఆ కన్స్ట్రక్షన్ని కంప్లీట్ చేశారు. కానీ పరిస్థితుల కారణంగా అక్కడ చిన్నపాటి తప్పులు ఉన్నాయి, వాటిని స్కామ్గా చూడాల్సిన అవసరం లేదంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఓవైపు వీళ్ళు చట్టపరంగా దాని మీద చర్యలు లేకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు కవిత మాత్రము హరీష్ రావు, సంతోష్ రావే దీని వెనకాల ఉన్నారు, ఈ స్కామ్కు మొత్తం సూత్రధారులు, పాత్రధారులు కూడా తామే అని చెప్పే నేపథ్యంలో నిన్న చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పార్టీ లైన్ను దాటినట్టుగా భావించారు. అంతేకాకుండా కేటీఆర్ మీద గతంలో చేసినప్పుడు కూడా వ్యాఖ్యలు అప్పుడు కూడా పార్టీ లైన్ దాటితే చర్యలు ఉంటాయని చెప్పారు. ఆ చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా కేసీఆర్ భావించినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా చూస్తే మాత్రం కవిత బహిష్కరణ అన్నది అందరికీ ఒక పెద్ద వార్నింగ్ అయితే బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. ఆ వార్నింగ్తో పాటు అలాంటి చర్యలు తీసుకునే క్రమంలో పార్టీనే ముఖ్యము, ప్రజలే ముఖ్యము అన్న విషయాన్ని ఒక మెసేజ్ రూపకంగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇది ఇప్పటిదాకా ఉన్న అప్డేట్స్. నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.